హైదరాబాద్ తార్నాక నుంచి వచ్చాను సార్. నా పేరు బాబు. ఓకే అండి. సార్ ఇప్పుడు మీరన్నట్టు ఊరు నుంచి వస్తేనే బాగుపడతారు. ఊర్లో ఉండిపోతే అంటే ఇంకేదో అయిపోతారు అన్నట్టు. సార్ ఇప్పుడు హైదరాబాద్‌కొచ్చి దగ్గర దగ్గర ఒక 10 ఇయర్స్ అయిపోతుంది. ఒక 20,000 నుంచి ఇప్పుడు 28,000-30,000 దగ్గర వస్తున్నాయి సాలరీ. హ్మ్. సో 10,000 ఇంటికి పంపించేస్తే హ్మ్. ఉన్న ఒక 15,000 దాంట్లో రూమ్ రెంట్స్, ఫోన్ బిల్స్ అన్నీ పోగా చివరికి మాకున్న ఈ కుర్రోళ్ళకున్న అలవాట్లు హ్మ్. మందో, సిగరెట్టో ఆటికి సగం పోయి హ్మ్. హ్మ్. ఇంకా మిగిలింది ఎక్కడ సేవింగు ఏంటో అనేది ఈ డైనమాలో తిరుగుతున్నప్పుడు అందరికీ ఉండే చిన్న చిన్న కోరికల్లోనే బండేసుకొని తిరుగుతూ ఉంటాం రోడ్ల మీద. అప్పుడు సడన్‌గా ఒక బెంచ్ వచ్చి ఆగిద్ది. అప్పుడు ఇంకా కోరికలు పెరుగుతూ ఉంటాయి. మనం ఎప్పుడు ఈ బెంచులు చూడడమే గానీ ఎక్కడం లేదా అని ఆ ఆశలతో తిరుగుతూ ఉంటారు. అసలు ఆ బెంచ్ ఎక్కే ఛాన్స్ ఉంటదంటారా? ఈ వచ్చే సాలరీస్ అన్నీ దాచుకుంటే మేము అంతవరకు రీచ్ అవ్వగలుగుతాం సార్. సో, ఇప్పుడు ₹1,00,00,000 సంపాదించాలన్నా, 10,00,00,000 సంపాదించాలన్నా దానికి పునాది మన ఆదాయం. మన ఆదాయానికి మూలం మన ఆశ. మనం కనే కల. ప్రపంచంలోని ఒక నిజం ఏంటి అనంటే 90% ఆఫ్ ద బిలియనియర్స్ స్క్రాచ్ నుంచి అంటే అట్టడుగు నుంచి వచ్చినోళ్ళే. ఆల్రెడీ బిలియనియర్స్ కడుపులో పుట్టిన వాళ్ళు బిలియనియర్స్‌గా వాళ్ళు ఆ స్థాయిని అంటే ఆ ర్యాంక్‌ని అయితే మెయింటైన్ చేయలేకపోతున్నారు. కానీ అట్టడుగు నుంచి వచ్చినోళ్ళు మాత్రమే ఆ స్థాయికి ఎదగడానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు మీరన్నారు, మీ పక్కన ఒక బెంచొచ్చి ఆగినప్పుడు నేను ఎప్పుడైనా అందులో తిరగగలుగుతామా అన్న ఒక ఆశ. అది సాధ్యమా? ఎట్లా అసలు సేవ్ చేస్తే మనం బెంచ్ ఎక్కగలుగుతామని ఎవరు చెప్పారు? ఎంత సేవ్ చేస్తే మీరు బెంచ్ ఎక్కగలుగుతారు? సార్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలా మంది తిరిగినప్పుడు ఇదే హైదరాబాద్‌లో జూబ్లీ హిల్స్, మాదాపూర్ సర్కిల్‌లో. ఒక 5 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే బెంజ్‌లు, బీఎండబ్ల్యూలు చాలా తక్కువ తిరిగాయి. అవును. ఇప్పుడు గల్లీల్లో అంటే వీళ్ళందరికీ డబ్బులు ఎలా వస్తున్నాయి? ఇన్కమ్. 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 ఇన్కమ్ ఈస్ ద సీక్రెట్ ఫర్ ఎవ్రీథింగ్. మనం ఎందుకు సంపాదించలేకపోతున్నాం? మనం ఎందుకు సేవ్ చేయలేకపోతున్నాం? మనలో ఉండే ఫైర్. ఇప్పుడు మీరుండే ప్రొఫెషన్‌లో మీరు ఏం బెటర్‌గా చేయగలుగుతారు అనేది మీరు ఆలోచించలేకపోతే ఆ బెంజ్ కల బెంజ్ లాగే ఉంటది. 30 ఏళ్లకి బెంజ్‌నే చూస్తూ ఉంటారు. 60 ఏళ్లకి బెంజ్‌నే చూస్తూ ఉంటారు. మనం ఆ స్థితిలో పుట్టడం మన తప్పు కాదు. లైఫ్ ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఇస్తది. లైఫ్ నాకు ఆపర్చునిటీ ఇవ్వలేదంటే పచ్చబద్ధం. నా రాత ఇదేనంటే పచ్చబద్ధం. ప్రతి గ్రహం కూడా నువ్వు చేసే పనికి మారిపోద్ది. మనం పుట్టినప్పుడు దాని పొజిషన్ ఒకలాగా ఉండొచ్చు. మనం చేసే కర్మ ఉంటది. సంచిత కర్మ అని అంటారు. మనం చేసే కర్మలు గ్రహాల మూమెంట్లను కూడా మార్చేస్తాయి. దేవుడి పాదంలో పట్టుకుంటే అన్ని మారిపోతాయి అంటారు కదా. ఇక్కడ దేవుడి పాదం ఏంటి అని అంటే మన పని. వర్క్ ఈజ్ ద ఫస్ట్ గాడ్. మనం దాని పాదాన్ని పట్టుకొని మనం కష్టపడుతూ పోయామని అంటే మనం ప్రాసెస్ నమ్ముకొని పరిగెడుతున్నాము అని అంటే మనకు ఆటోమేటిక్గా డబ్బులు మన వెనకాల పడుతూ ఉంటాయి.